ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. సావధానంగా వినండి. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. అంతట నేను దేవుని ఎదుట నిలిచే 7 దూతలను చూచాను. వారికి 7 బూరలు ఇవ్వబడినవి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలపటానికి అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడినవి. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా, ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగాయి. శ్రోతలు వింటున్నారా? 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడింది. 7 దేవదూతలు వస్తారు. వీరు 7 బూరలు ఊదుతారు. ఈ అధ్యాయంలో 4 బూరలు. 7వ అధ్యాయంలోని ముద్రలలో 6-7 ముద్రలకు మధ్య విరామ సమయం ఇది. అప్పుడు 2 గుంపుల వారిని పరిశుద్ధాత్మ చేత దేవుడు ముద్రించటం జరిగింది. తిరిగి 8వ అధ్యాయంలో పుస్తకపు ముద్ర విప్పబడుతోంది. ఇది 7వ ముద్ర. ఇదే క్రమంలో ప్రకటన గ్రంథం కొనసాగుతుంది. ఇదంతా శ్రమల కాలం. 7 బూరలలో 6వ బూర తరువాత చివరి బూరకు ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇది క్రమం. ప్రకటన 4వ అధ్యాయం నుండి జరిగేదంతా పరలోకం నుంచే. ప్రస్తుతం మనం జీవించేది సంఘయుగం, వర్తమాన కాలం. ఆ తరువాత జరగబోయేవి ఇప్పుడు ముందుగా మనకు ప్రవచన రీతిగా చూపబడుతున్నాయి. మొదట 4 ఆశ్వికులను చూచాము. ఆ తీర్పులు లోకం మీదికి రాబోతాయి. సంఘం ఎత్తబడిన తరువాత జరిగే సంగతులు ఇప్పుడు మనం చూస్తున్నాము. నీవు దేవుని బిడ్డవైతే నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. సంఘములోని నీవు మహాశ్రమల కాలంలో ఎత్తబడతావు. మహాశ్రమల కాలంలో నీవిక్కడ ఉండవు. సంఘము ఉండదు, ఎత్తబడుతుంది. ఇదే సంఘానికి శుభప్రద నిరీక్షణ. ఈ 7 బూరలతో శ్రమలు మరీ తీవ్రతరమవుతాయి. ముద్రలు విప్పబడుతూ ఉండగా తీర్పు వెంబడి తీర్పు రావడం చూచాము. పాపులు, నిర్దేవులు చేసే పనులకు ఫలితమే దేవుని తీర్పు. 6వ ముద్ర విప్పటంతో సమస్త సృష్టి మీదికి తీర్పు వచ్చింది. ఈ 7 బూరలు ఊదబడుతూ ఉండగా తిరుగుబాటు చేసే ఈ భూలోకం మీదికి దేవుని తీర్పు ప్రకటించబడుతుంది. 7 ముద్రలు, 7 బూరలు, 7 వ్యక్తులు, 7 ఉగ్రత పాత్రలు, ఇవన్నీ వరుసగా వస్తాయి. ఈ కాలమంతా శ్రమల కాలమే. అయితే ప్రతి తీర్పులోనూ ఒక ప్రత్యేకత ఉంది. 7 ముద్రలలో మానవుని తిరుగుబాటు. మనిషి కావాలని దేవునికి ఎదురు తిరిగాడు. పాపి అయిన మానవుని మీదికి దేవుని శిక్ష వచ్చి తీరుతుంది. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లగుర్రమెక్కిన రౌతు కనిపించాడు. అది కృత్రిమ శాంతి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు. 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని యుద్ధాశ్వం కనిపించింది. యుద్ధం మానవుని హృదయంలో నుండే వస్తుంది. యుద్ధాయుధాలు లేకుండా పోతే యుద్ధం ఉండదు అనుకుంటున్నారా? యుద్ధం మానవుని హృదయంలో ఉంది. యుద్ధం లేకుండా పోవాలంటే మానవుని హృదయం మారాలి, అంతే. నిరాయుధీకరణ మాత్రం చేత యుద్ధాలు ఆగిపోతాయనే మాట కల్ల. మానవ హృదయంలో హత్యలున్నాయి, నేర ప్రవృత్తి ఉంది. ఇప్పుడు 7 బూరలొస్తున్నాయి. ఈ తీర్పులు దేవుడు గైకొన్న కఠిన చర్య.
బూరల తరువాత 7 వ్యక్తులు. ఇది దేవునికి వ్యతిరేకంగా సైతాను సలిపే పోరాటం. సైతాను, అతని దుష్టక్రియలు బట్టబయలైపోతాయి. 7 ఉగ్రత పాత్రలు వస్తాయి. అప్పుడు మహాశ్రమల కాలాంతంలో దేవుని మహాతీర్పు. ఇది దేవుని అంతిమ చర్య. తిరుగుబాటు చేసే మానవుణ్ణి, సైతానును దేవుడు శిక్షించిన విధానం ఈ పాత్రల కుమ్మరింపులో మనకు ద్యోతకమవుతుంది. సంకేతాలు సత్యాన్ని చూపుతాయి. వాటి ప్రయోజనం అంతవరకే. మోషే కాలంలో ఈజిప్టు మీదికి వచ్చిన తెగుళ్లకు, బూరల తాలూకు తెగుళ్లకు పోలికలున్నాయి. భాషలో చెప్పడానికి సాధ్యంగాని సంగతులను సంకేతాలతో చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథమంతా యేసుక్రీస్తు ప్రత్యక్షం. ఇక్కడ యేసు ప్రభువు న్యాయాధిపతిగా కనిపిస్తున్నాడు. సంకేతాలకు అర్థమేదో లేఖనాలనే చెప్పనివ్వండి. స్వంత అర్థాలు చెప్పి వివరణ విధానాన్ని గజిబిజి చేయకండి. ప్రకటన బైబిలులోని చిట్టచివరి గ్రంథం. బైబిలులోని మొదటి 65 గ్రంథాలు అర్థం చేసుకున్న వారికి ప్రకటన గ్రంథం తేలికగా అర్థమవుతుంది. కొత్తగా బైబిలు చదవటం మొదలుపెట్టేవారు ప్రకటన గ్రంథంతో ఆరంభం చేయకండి. 2 పేతురు 1 అధ్యాయం 20వ వచనం మర్చిపోకూడదు. ఒకడు తన ఊహను బట్టి లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ప్రకటన గ్రంథం ఒంటరిగా లేదు. దానికి ముందు ఇంకా 65 గ్రంథాలున్నాయి. సంకేతాల భాష నేర్చుకోవాలి. సంకేతాలు ఎన్నెన్నో ఆధ్యాత్మిక మర్మాలను మనకు బోధిస్తాయి. ఇప్పుడిక్కడ 7వ ముద్ర విప్పబడుతోంది. దీని తరువాత 7 బూరలలో మొదటి బూర మనకు పరిచయమవుతోంది. ఈ క్రమాన్ని అనుసరించి ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేయాలి. ఈ గ్రంథం సులభగ్రాహ్యమే. ఇందులో మన హృదయాలకెంతో ఆదరణ. ఈ రోజున బరితెగిపోతున్న ఈ లోకానికి ఆయన శిక్ష విధించబోతున్నాడని అందరూ తెలుసుకొని తీరాలి. లోకం గమ్యమెరుగని పరుగులో ఉన్నది. దేవుడు మహాతీర్పరి. దేవుని తీర్పు న్యాయసమ్మతమైనది. మనమైతే దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తున్నాము. వాక్యమే తీర్పు చెబుతుంది. సింహాసనము మీద కూర్చున్నవాడు ప్రభువు. ఆయన తీర్పునకు లోకమంతా తలవొగ్గవలసిందే. గొర్రెపిల్ల ఆగ్రహ ధాటికి ఎవరూ తట్టుకోజాలరు. ఆయన ఎవరు? ఆయన నీకై ప్రాణం పెట్టినవాడు. ఆయన నిన్నెంతో ప్రేమించాడు. ఆయన నిన్ను రక్షించగోరుతున్నాడు. అలాంటి యేసు ప్రభువును నీవు కలిగి ఉండకపోతే భయంకరమైన తీర్పు నీకోసం కనిపెట్టుకుని ఉంది. జాగ్రత్త. ఈ భూమిపై దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఇది తప్పక జరుగుతుంది. ఇక మీదట ఈ లోకం పోకడలు అట్టే కాలం కొనసాగవు. ఇప్పుడు మొదటి వచనంలో ముద్ర విప్పడము, 7 బూరలలో మొదటి బూర మ్రోగడము, ఇదంతా దేవుడు నిర్వహించే కార్యక్రమంలో భాగమే. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. యేసుక్రీస్తే స్వయంగా ముద్ర విప్పాడు. ఇది చివరి ముద్ర. ఇక వరుసగా 7 బూరలు వస్తాయి. ఆయన సర్వాధికారి, తీర్పరి, నీతిమంతుడు. గొర్రెపిల్ల ఉగ్రత ఎంత తీవ్రమైనదో ప్రచండమైన ఈ తీర్పులో మనకు కనిపిస్తుంది. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను బాప్తిస్మకుడైన యోహాను మనకు పరిచయం చేశాడు. అయితే పాపి ఆయనను అంగీకరించనట్లయితే తీర్పు తీర్చటం న్యాయమే. గొర్రెపిల్లకు పాపి తన తిరస్కారం వల్ల కోపం తెప్పించిన వాడవుతున్నాడు. పాపి తన పాపాన్ని బట్టి కాదు, తన రక్షకుడైన యేసును నమ్మనందువల్ల నరకంలో పడుతున్నాడు. క్రీస్తు రక్తమును మనిషి తన పాదాల క్రింద తొక్కివేస్తున్నాడు. అందుకే గొర్రెపిల్ల ఉగ్రత అంత తీవ్రమైంది. 144,000 మంది ఇశ్రాయేలీయులను, ఆ తరువాత అసంఖ్యాకులైన అన్యులను ముద్రించినప్పుడు సృష్టిలో ఏదీ కదలకూడదని ఆయన శాసించాడు. ఇప్పుడు కొంచెము కాలం అంతటా నిశ్శబ్దం ఆవరించింది. అది విరామ సమయం.
మౌనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కొనసాగుతున్నది. 6 ముద్ర విప్పుతూ ఉండగా ప్రకృతి శక్తులన్నీ కదిలిపోయాయి. దేవుడు ప్రజలకు పశ్చాత్తప్తులవడానికి అవకాశమిచ్చాడు. ఫరోలాగా రాను రాను వారి హృదయాలు మరీ గట్టిపడసాగుతాయి. తుపానుకు ముందు కొంచెము కాలం ప్రశాంతత. గాని ప్రజలు తమ పాపాలను ఒప్పుకోరు, మారు మనస్సు పొందనొల్లరు. దేవుడు దీర్ఘశాంతంతో వ్యవహరిస్తాడు. అప్పటికీ మనిషి దేవుని మాట వినిపించుకోకపోతే శిక్ష. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యకరమైన కార్యమును చేయడానికి, అపూర్వమైన తన కార్యమునొనరించడానికి ఆయన పెరాజీము అనే కొండ మీద లేచినట్లు యెహోవా లేస్తాడు. గిబియోనులో ఆయన రేగినట్లే రేగుతాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. మరణము నొందేవాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. ఈ విరామం కృప నుండి తీర్పునకు మధ్య యుగసంధి. నిన్ను దేవుడు రమ్మంటున్నాడు. నీవు వచ్చే వరకు సహనంతో కనిపెట్టుకొని ఉంటాను అంటున్నాడు ప్రభువు. కృపతో పిలిచే దేవుని దీర్ఘశాంతాన్ని నీవు శోధిస్తే తీర్పు తప్పదు. 7వ ముద్ర విప్పగానే 7 బూరల వరుస. 11వ అధ్యాయం వరకు ఒకదాని వెంబడి ఒకటి శ్రమకాలపు సంఘటనలు మనకు తేటగా కానవస్తాయి. అరుగో దేవుని ఎదుట నిలిచే 7 దేవదూతలు. వారిలో ప్రతి ఒక్కనికి ఒక బూర ఇయ్యబడింది. ఇవి యుద్ధకాలపు బూరలు. ఈ 7 దూతలలో గబ్రియేలు కూడా ఉన్నాడు. గబ్రియేలు తానెవరో లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పుకున్నాడు. నేను దేవుని సముఖమందు నిలిచే గబ్రియేలును. యోహాను పుట్టుకను గురించి జకర్యాకు చెప్పడానికి వచ్చిన గబ్రియేలు. ఇతడు ఈ 7 దూతలలో ఒకడు. వీరు శరాపులు కారు, కెరూబులు కారు, ప్రత్యేక వార్తావహులు. సంఖ్యాకాండంలో దేవుడు మోషే చేత 2 వెండి బూరలు చేయించాడు. 2 అంటే సాక్ష్యం. 2 సాక్షులుంటేనే గాని వ్యాజ్యం అంగీకరించబడదు. ఈ 2 బూరలు అరణ్యంలో వారు ముందుకు సాగటానికి ఊదబడినవి. సమాజాన్ని పిలవడానికి, వారు ఊరేగింపుగా కదలడానికి ఈ 2 బూరలు ఊదారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2వ వచనం. ఒక్క బూర ఊదితే అధిపతులు బయలుదేరుతారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మార్పు పొందుతాము. బూర మోగుతుంది. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు చెందుతాము. పౌలు 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పేర్కొన్న బూరకు, ప్రకటన గ్రంథంలోని ఈ బూరల్లోని 7వ బూరకు సంబంధమేమీ లేదు. పౌలు అన్నాడు, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆర్భాటమంటే యేసు కేక. ప్రధాన దూత శబ్దము అంటే ఆయన స్వరం ప్రధాన దూత శబ్దము వలె మోగింది. దేవుని బూర అనగా యేసు కంఠధ్వని. బూరధ్వనిలాగా వినిపించింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో బూరధ్వని వంటి గొప్ప స్వరము విన్నాడు. ఆ స్వరమేమిటో అని యోహాను వెనక్కు తిరిగి చూస్తే ఆయన యేసుక్రీస్తే. ఆ స్వరం ఆయనదే. ఈ యేసు తన వారిని ఎత్తుకు వెడతాడు. పౌలు కడబూర అన్నప్పుడు అది యేసు కేక, పిలుపు. మృతులు అక్షయులుగా లేపబడతారు. సంఘానికి అదే చివరి పిలుపు. అందుకే పౌలు దానిని కడబూర మోత అంటున్నాడు. అయితే పాత నిబంధనలో బూర మోగగానే అధిపతులు ఇశ్రాయేలు నుండి కదలి వస్తారు. ఇశ్రాయేలీయులు
అందరూ కాదు, వారి అధిపతులు మాత్రమే కదులుతారు. ఇది అరణ్య ప్రయాణం కాదు. ఇశ్రాయేలు అంతా కదలాలంటే 7 బూరలు మోగాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని 7 బూరల సంగతి గమనించండి. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం వరకు మొత్తం 7 బూరలు ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని ఉద్దేశించినవి. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలును కదల్చడానికి మొత్తం 7 బూరలు మోగాయి. ఇవి ఇశ్రాయేలును గురించిన బూరలు. పౌలు చెప్పిన బూర సంఘానికి సంబంధించింది. యెరికో యుద్ధంలో యెహోషువ నేతృత్వంలో 7 బూరలు ఊదితే కోట గోడలు కూలిపడ్డాయి. మహాశ్రమల కాలంలోని ఈ 7 బూరలతో దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అడ్డుగోడలు కుప్పకూలిపోతాయి. యేసు ప్రభువు వచ్చి శత్రువును నిర్మూలం చేసి తన రాజ్యం స్థాపిస్తాడు. ప్రకటన గ్రంథంలో యేసే మహావిజేత. వేరొక దూత వచ్చాడు. అతని చేతిలో సువర్ణ ధూపార్తి ఉంది. ఈ దూత ఎవరు? ఇతడు క్రీస్తు కాడు. సంఘం పరలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు సంఘానికి మధ్యవర్తి కాడు. ఆయనకు 7 ముద్రల గ్రంథం ఇచ్చినప్పుడు సంఘం పరలోకంలోనే ఉంది. యేసు ఈ భూమి మీద లేడు. ఆయన ఇప్పుడు తీర్పరి. పరలోకమందలి సింహాసనముపై కూర్చున్న ఆయన చేతిలో 7 ముద్రల గ్రంథం ఉంది. పరలోకంలో యేసు దేవదూతలాగా ఉండడు. అదిగో సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠం, పరిశుద్ధుల ప్రార్థనలు, ధూపద్రవ్యాలు. యేసు నామమందే ప్రార్థన, ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధిని చేరింది. బలిపీఠపు నిప్పులు భూమి మీద పడవేయబడ్డాయి. వెంటనే ఈ భూమిపై ఉరుములు, మెరుపులు, భూకంపం. ఉరుములంటే తీర్పు. దేవుని తీర్పునకు మహాశ్రమల కాలంలో భూమి యొక్క ప్రతిస్పందనే భూకంపం. మరిన్ని వివరాలు వచ్చే పాఠంలో వింటాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.